పరవాడ దుప్పితూరులో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం నుంచి తమకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టిన గ్రామస్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆందోళన విరమించాలంటూ చెప్పినప్పటికీ వినకపోవడంతో ఇరు వర్గాల మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. చివరకు ఆందోళనకారులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి స్టేషన్లకు తరలించారు. భూములిచ్చిన తమకు పరిహారం చెల్లించాలని అడిగితే అరెస్టులు చేస్తారా అంటూ బాధితులు మండిపడ్డారు. అది మా చేతిలో లేదు. అది జిల్లా యంత్రాంగాన్ని. పరవాడ దుప్పితూరులో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం నుంచి తమకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టిన గ్రామస్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆందోళన విరమించాలంటూ చెప్పినప్పటికీ వినకపోవడంతో ఇరు వర్గాల మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. చివరకు ఆందోళనకారులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి స్టేషన్లకు తరలించారు. భూములిచ్చిన తమకు పరిహారం చెల్లించాలని అడిగితే అరెస్టులు చేస్తారా అంటూ బాధితులు మండిపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో ఉద్రిక్తత పరిస్థితులకు గల కారణాలేంటి? సంపత్ ఏదైతే గత కొద్ది రోజుల నుంచి కూడాను ఈ పరవాడ, ఈ అచ్యుతాపురం ఎస్సీజెడ్ల వద్ద పెద్ద ఎత్తున నిర్వాసితులందరూ కూడా ఆందోళన సాగిస్తున్నారు. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ బ్రాండిక్స్ నిర్మాణానికి 2005లో భూసేకరణ చేశారు. దాదాపుగా 1000 ఎకరాల స్థలాన్ని స్పెషల్ ఎకనామిక్ జోన్ కింద ప్రత్యేక ఆర్థిక మండలి పేర్కొంటే ప్రభుత్వం అక్కడ భూ కేటాయింపు జరిగింది. ఈ కేటాయింపు నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి 4 ప్రధాన గ్రామాలు ఏవైతే ఉన్నాయో దుప్పుతూరు కానీ, మార్టూరు కానీ, మరోవైపు గురజపాలెం, అదేవిధంగా తోకూరుపాలెం, ఈ 4 కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి నెలకొంది. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే బ్రాండిక్స్ కర్మాగారానికి అతి చేరువలో ఉన్నటువంటి దుప్పుతూరు గ్రామస్తులందరూ కూడా గత కొద్ది రోజులుగా ఆందోళన చేస్తారు. తమకు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి ఆర్ఆర్ ప్యాకేజ్ ఏదైతుందో రీహాబిలిటేషన్ కానీ, రీసెటిల్మెంట్ కానీ ఇవేది కూడా ఇంతవరకు చేయలేదని చెప్పి, అదేవిధంగా అక్కడ నుండి 600 గడపలు ఏవైతే ఉన్నాయో ఈ 600 కుటుంబాలకు కూడాను పట్టా భూములు ఇస్తామని చెప్పి అప్పట్లో హామీ ఇచ్చారని చెప్పి, అదేవిధంగా ప్రతి కుటుంబానికి, ప్రతి ఇంటికి కూడాను 2 పాడి పశువులను కూడా ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అవేది కూడా పూర్తి స్థాయిలో తమకు నెరవేర్చలేదని చెప్పి ఆందోళన దిగారు. గత కొద్ది రోజులకి ఇదే పరిస్థితి నెలకొన్నప్పుడు అటువంటి రెవెన్యూ అధికారులందరూ కూడా వాళ్ళు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళు మాట వినే పరిస్థితి లేకుండా ఉంది. అయితే తాజాగా ఈ రోజు జరుగుతున్న ఆందోళన అరెస్టులకు ప్రధాన కారణం ఏంటంటే బ్రాండిక్స్ చుట్టుపక్కల పెద్ద ఎత్తున భారీ ఎత్తున దాదాపు 25 అడుగుల ఎత్తులో ఒక ప్రహరీ నిర్మాణాన్ని చేస్తారు. ఈ ప్రహరీ నిర్మాణం నేపథ్యంలోనే ఈ గ్రామాలన్నీ కూడా అందులో కలిసిపోయే పరిస్థితి. దీంతోనే దుప్పుతూరు ప్రజలందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఇస్తామన్నటువంటి ప్యాకేజ్ ఏదైతే అది ఇవ్వకుండా మీరు గోడలు నిర్మించడం కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలోనే పోలీసులు భారీ స్థాయిలో మోహరించి వాళ్ళందరినీ కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఒక దశలో బ్రాండిక్స్ ప్రధాన మెయిన్ గేట్ ఏదంటే దాన్ని ముట్టడించే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలోనే పోలీసులు వాళ్ళందరినీ కూడా ఆందోళనకారుని అరెస్ట్ చేస్తున్న పరిస్థితి కలిగింది. ఏదేమైనప్పుడు కూడాను ఏదైతే భూముల సేకరణ నేపథ్యంలో తమకు ఉపాధి అవకాశాలు ఇస్తామని చెప్పి ఆర్ఎన్ఆర్ ప్యాకేజీ అమలు చేస్తామని చెప్పి ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా నెరవేర్చలేదంటూ బాధితులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సంపత్ ఇవి ఆందోళనకారులందరూ కూడా కొద్దిసేపటి క్రితం పోలీసులు ఇటు పరవాడ స్టేషన్కి, మరోవైపు సబ్బరం పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. దాదాపు వందలాది మందిని పోలీసులు అతి కిరాతకంగా మన విధులలో చూడొచ్చు. బలవంతంగా వాళ్ళందరినీ కూడాను ఈడ్చుకెళ్లి వ్యాన్ లో ఎక్కింది మరి పోలీస్ స్టేషన్ తరలిస్తున్న పరిస్థితి. ఇది వీళ్ళు చేస్తున్న ఆందోళనలో మూల కారణం ఏంటంటే ఈ బ్రాండిక్స్ వల్ల తమకు అనారోగ్యం పాలవుతుందని చెప్పి ప్రధానంగా
పొల్యూషన్ చాలా విపరీతంగా ఉంది. తమను వేరే ప్రాంతానికి తరలించాలని చెప్పి మొత్తుకుంటున్న పరిస్థితి ఉంది. దోమలతోనూ ఈ పొల్యూషన్ తోనూ అంతులేనటువంటి ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పి అక్కడ ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా రోగాల పాలే మంచం మరణం అవుతున్నాం అని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో మనం చూసుకున్నట్లయితే 2022లో కూడాను ఒక గ్యాస్ లీకేజ్ ఘటనలో కూడా దాదాపు 200 నుంచి 300 మహిళలు కూడా అస్వస్థకు గురైన పరిస్థితి కూడా మనందరికీ తెలిసింది. ఈ నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా బిక్కుమంటూ జీవనాన్ని సాగిస్తున్నారు. తమను ఖచ్చితంగా ఇక్కడి నుంచి తరలించాలి, తమకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో అవి ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పి అయితే మాత్రం దుక్కుతూరు గ్రామస్తులు ఈ రోజు పెద్ద ఎత్తున ఆందోళన సాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ కిరణ్. కోసం ఇప్పుడు ఏంటంటే ఎప్పటి నుంచో ఊరు తీస్తానన్నారు, కానీ తీయలేదు. ఊర్లో కులబడేస్తున్నారు. మాకు మాకు న్యాయమే జరగాలని ఇక్కడ ధర్నా చేస్తున్నాం. మా ప్రతి ఒక్కరికి ధర్నా చేయాలి. ఇప్పుడు ధర్నా చేసామంటే ఇది ఊరికి చేయలేదు. మా ఊరు కులబడేసి మధ్యలో ఉండిపోతున్నాం. మాకు ఏమైనా మా పరిష్కారం పెట్టిన తర్వాత మాకు న్యాయం చేసిన తర్వాత ఊరు తీయండి. అప్పటిదాకా మట్టుకి గోడ తీయక మీరు గోడాటి కట్టన కలదండి. మేము అందుకోసం ఇక్కడ ధర్నా చేస్తున్నామండి. మాకు న్యాయం చేయమని అడుగుతున్నామండి. మాకు న్యాయం కావాలి. మేము ఇప్పుడు ఈ ఖాళీ ప్లేస్ ఉందంటే మేము ఆవులు నాటి మేపుకుంటున్నామండి. ఇప్పుడు ఆ గోడ కడేస్తే మేము ఉపాధి ఏంటండి? మాకు నాడు ఇంకా జాబులు లేవు, కంపెనీలో జాబులు లేవండి. మా ఆవుల మీద ఆధారపడి ఉన్నాము. మరి ఆ గోడ కడేస్తే ఇప్పుడు మేము ఎలా బతకాలండి? పడిపోయిన ఇళ్లలో ఉన్నామండి. దయచేసి కంపెనీ వారు ఊరు తీయాలంటే ఊరు తీసి గోడ కట్టమని చెప్పండి. లేదంటే మేము గోడ కట్టలేము సార్. ఆ గోడ కట్టి అప్పుడు దుక్కుతూరు తీసి గోడ కట్టుకుంటే మేము ఎవరిని ఏమి ఇబ్బంది పెట్టము. గోడ కడేసి దుక్కుతూరు తీయకుండా ఉంటే మేము అమ్మాయి మాత్రం ఊరుకోం సార్. ఊరు తీసినప్పుడు మా ఊరు వాళ్ళు మంచి వాళ్ళు కాబట్టి ఊరు ముందు మాదే ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఇంటికో ఉద్యోగం అన్నారు, ఇంటికో జాబ్ అన్నారు. ఏ జాబు కూడా ఎవరు ఇవ్వలేదు. కానీ మరి మాకు ఊరు తీయకుండా గోడ కట్టడానికి అవ్వదు. మాకు ఊరు ఇవ్వాలి, మాకు సౌకర్యం చేయాలా, మాకు ఏదో ఒక కార్యక్రమం చెప్పే వరకు మేము ఇక్కడి నుంచి కదలం. మాకు అదే చెప్తున్నాం. కంపెనీకి మాకు ఎటువంటి గొడవలు మాకు లేవు సార్. మేము 2 నెలలు బట్టి ఇలాగా మేము చర్చ జరపండి, మీ దానికి మా దానికి ఒప్పందం చేసుకుందాం, మా ప్రజలకి ఊరు తరలిస్తారు, ఆ తరలించగా మీరు లెటర్ మాకు ఇచ్చేయండి, మేము డెవలప్మెంట్ చేసుకుంటే అలాగో ఇలాగో ఏ మాట్లాడుకుందాం. ఈ కంపెనీ వాళ్ళు మా ప్రజల్ని 2000 మందిని ఇబ్బంది పెడేస్తుంటే మేము ఎలాగండి? వాళ్ళు ఏమంటారు, మా ప్రజలు ఏమంటారు? వాళ్ళ దగ్గర ప్యాకేజ్ తీసుకొని మీరు ఇలా చేస్తున్నారు మమ్మల్ని అని రాత్రి అయినందుకే ఇష్టాసారంగా మాట్లాడారండి. వాళ్ళు మాట్లాడినాక వాళ్ళతో ఒక న్యాయం ఉంది. ఎందుకంటే 22 సంవత్సరాలు బట్టి మేమేం చేయలేకపోతున్నాం. అది ఆలోచించుకొని కంపెనీ వాళ్ళు ఆర్టీఓ మేడం, కలెక్టర్ మేడం దగ్గర జడ్డమ్మ మా దగ్గర మీటింగ్ పెట్టి మా ఎమ్మెల్యే గారు, మా చైర్మన్ గారి దగ్గర ఎదురా మాకు ఏం చేస్తారో అది ఒప్పించి మాకు లెటర్ ఇవ్వమని కోరుకుంటున్నాం. భూములు పోయేటప్పుడు ఎంతో ఆనందంతో భూములు ఇచ్చాము. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆదాయంలో మేము భూములు ఇచ్చాము. అతను ఏదో మా ఊరిని ఏదో చేస్తాడు, మా ఊరిని ఏదో చేస్తాడు, మా ఊరు ఎక్కడికో వెళ్తుంది అని మేము ఆశలతో ఎన్నో ఆశలతో మా ఊరు ఇచ్చామండి. భూములు ఇచ్చేటప్పుడు ఒక్కొక్కరు 15 ఎకరాలు, 20 ఎకరాలు, 30 ఎకరాలు ఇచ్చిన వాళ్ళని అందరూ ఇవాళ పేదరికంలో ఒక లేబర్ టైప్లో అయిపోయామండి. 1 సెంటు 2 సెంట్లు ఉన్న ఏదో కొద్దిగా మేనేజ్మెంట్ చేసుకొని కంపెనీలో ఒక 60 మంది ఏదోలాగా ఇటుపక్క అటుపక్క స్థలాలు ఉన్నాయి కాబట్టి మేము ఇప్పుడు దాకా ఊరు గురించి మేము మాట్లాడలేదు, మా నాయకులు కూడా మాట్లాడలేదు. ఇప్పుడు ఊరు వారకల్లా గోడ కట్టేస్తే మేము ఊళ్ళో పెద్దలు ఏం చెయ్యాలి? మాకు ఈ జాగాలు ఉన్నప్పుడు మాకు ఊరు తీస్తారు కదా అని ఆస్తో మేము ఇంకా ఎవరిని కూడా మేము ఇబ్బంది పెట్టలేదు, ఎవరిని మేము చేయలేదు, చెందలేదు. మాకు అలాంటిది ఇప్పుడు ఊరు పక్కకెళ్ళి గోడ కట్టేస్తే మేము పెద్దలు మేమైపోవాలి. సగం ఏమో ఇంకో కంపెనీది అంటారు, సగం ఇంకో కంపెనీది అంటారు. భూములు అయితే మాయి అప్పుడు ఏమో 3 లక్షలు ఇచ్చారు, 5,000 తక్కువ. అప్పుడు చాలామంది తినేసారు. ఇప్పుడు ఏమి కూడా ఆధారం లేవు. ఇల్లులు కట్టుకుందామంటే లేదు, పడిపోతున్నాయి ఇల్లులు. ఒక్కొక్క ఇంట్లో 4, 5 ఉంటున్నాం. ఊరికేమో జాబులు లేవు, చదువుకొని ఖాళీగా ఉంటున్నారు. మా ఊరిని కూడా తీర్చిదిద్దారు చంద్రబాబు నాయుడికి, నా గవర్నమెంట్కి, అందరికీ. మాకు గోడ ఎక్కడ కట్టుకున్నా మేము ఆపుతాం అంటే మేము చాలా ఇబ్బందులు పడున్నాం. ఇప్పుడు దాకా 20-30 ఇచ్చి ఏదో ఆస్తూ ఉన్నాం, మాకు ఏదో చేస్తుంది, కంపెనీ మా దగ్గరలో ఉంది, మా ఊరు బాగుంటుంది, మా ఊరు బాగుంటుంది, ఏదో వైజాగ్లో చేస్తారు, చెందుతారని మేము అనుకున్నాం. అలాంటిది ఇప్పుడు అనకూడదు. కానీ కొండపేడ కానీ కొండోళ్ళ కంటే దూరంగా అయిపోయింది మా బతుకులు. కొండోళ్ళు అన్నప్పుడు అనుకోటి పవన్ కళ్యాణ్ కొద్ది దత్త తీసుకొని పబ్బట్ చేశారు. మాకు ఆ దిక్కు కూడా పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ గారు కానీ మీరందరూ మాకు సపోర్ట్ చేసి మా ఊరు తరలించమని మేము కోరుకుంటున్నాం.
నేను మా చైర్మన్ గారు ప్రయాణ నాగేశ్వరరావు గారు మేము గ్రామ ప్రజలందరూ కూడా 2004లో ఈ యొక్క కంపెనీలకు మేము అందరూ కూడా సహకరించాం. అలాగే 2006, 2007లో ఈ బ్రాండెక్స్ కంపెనీ వారు కనెక్షన్ స్టార్ట్ చేస్తే మేమందరూ కూడా అప్పటికున్న లోపల ఉన్న రైతులు ఆ ప్రొడక్షన్ వాళ్ళకు లోపల ఉన్న రైతులందరూ కూడా మా నాయకులు అందరూ కలిపి ఆ పాకలు దిగించి కంపెనీకి సహకరించామండి. ఆ రోజుకి ఈ రోజు కూడా కంపెనీ వారు ఏ చిన్న కాంట్రాక్ట్ అయినా సరే బయట ఉన్న వ్యక్తులకే ఇచ్చారు తప్ప మా గ్రామంలో ఏదో ఆడవాళ్ళు వెళ్ళి పని చేసుకోవడానికి ఏదో లేబర్ వెళ్ళి ఎన్ఎంఆర్ పని చేసుకోవడానికి వర్క్ ఏదో పని కల్పించారు తప్ప ఎటువంటి కాంట్రాక్టులు మా గ్రామంలో ఉన్న ప్రజలకు కానీ ఎవరికి కానీ ఇవ్వలేదు. మా గ్రామం తాలూకుది 900 ఎకరా పోయింది సార్. ఈ బ్రాండెక్స్ కంపెనీ తాలూకు ల్యాండ్ 1000 ఎకరాలు. ఆ 1000 ఎకరాల్లో మా గ్రామం అనగానే 800 ఎకరాలు సార్. గ్రామాన్ని ఆనుకోనే 200 మంది ఫ్యామిలీస్ సుమారు 220 మందికి జరాయితీ పేమెంట్ ఇచ్చారు. అవి మధ్యలో ఉన్న ఇల్లు కదండి, ఈ గ్రామం కంటే అనుకున్న ఇల్లుకే పేమెంట్ ఇచ్చారు. ఆర్ఎన్ఆర్ ఎవరని చెప్పి ఈరోజు చెప్తున్నారు. ఆ రోజు 22 గ్రామాలు తరలించారు. ఆ 22 గ్రామాలు తరలించినప్పుడు ఎవరికి కూడా మధ్యలో ఉన్న ఇల్లుకి ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఇవ్వలేదని చెప్పి మాకు ఈ రోజు కూడా తెలియదండి. ఈ జరైతులో ఉన్న ఇల్లుకి పేమెంట్ ప్లస్ స్థలానికి కూడా అమౌంట్ ఇస్తారు. ఈ జీవో ఎప్పుడు మారిందని చెప్పి ఈరోజు మేము జడ్డంగా అడుగుతున్నాం. ఇంతవరకు మాకు జరైతులో ఉన్న ఇల్లుకి ఆర్ఎన్ఆర్ లేదని చెప్పి మాకు తెలియదండి. 22 గ్రామ పంచాయతీలు కూడా తరలించారు. ఆ రోజు వాళ్ళకి పేమెంట్ ఇచ్చారు. ఈరోజు దుప్తు గ్రామానికే కొత్తగా జీవో తీసుకొచ్చారని చెప్పి అడుగుతున్నాను. రాజండి, టీడీపీ నాయకులు. మేము మొన్న ఒకసారి మా గ్రామ పెద్దలు ప్రగణ నాగేశ్వరరావు గారు ఆర్ఎన్బి చైర్మన్ గారితో మా ఊరు గ్రామ ప్రజలంతా సమావేశమై జడ్డం గారి దగ్గరికి వెళ్ళామండి. ఆ రోజైతే జడ్డం గారు మీ ఊరు అసలు ఆర్ఎన్ఆర్లో లేదంటున్నారు సార్. లేదంటే అదేంటి సార్, ఫస్ట్ 2004లో ఫస్ట్ మా ఊరి నుంచే స్టార్ట్ చేశారు సార్. ఇప్పుడు ఆర్ఎన్ఆర్లో లేదంటే మేము ఎలా పడాలి సార్? మేము ఊరికి జనాలకు మనం సమాధానం ఎలా చెప్పాలి సార్? ఆర్ఎన్ఆర్లో లేదని చిన్న 800 ఎకరాలు మా బ్రాండెక్స్ కంపెనీ మొత్తం 800 ఎకరాలు మా ఊరిదైతే మాది ఆర్ఎన్ఆర్లో లేదంటే మేము ఏమైపోవాలి సార్? ఈరోజు స్వార్థంతో గోడ కట్టడానికి ఇక దీనికి సంబంధించి జడ్డం గారు అవనివ్వండి, ఎంఆర్ఓ గారు అవనివ్వండి, కంపెనీ మేనేజ్మెంట్ అవనివ్వండి, మా ముఖ్యమంత్రి వాళ్ళు అవనివ్వండి, వీళ్ళందరూ కూర్చొని మాకు గ్రామ సభ ఏదో ఏర్పాటు చేసి మా గ్రామ ప్రజలందరి దగ్గర చెప్పి మా ఊరు జనం అందరం కలిసే మేము ఈ నిర్ణయానికి దిగామండి. రేపు ఉదయం ఎక్కడ గోడ కాదు ఇటుక బెడ్డ పెట్టినా మేము అందరం కూర్చొని అయినా చచ్చిపోతాం, కానీ మేము బయటకు వెళ్ళి ప్రసక్తే లేదండి. ఇంకా ఈ పైడితెలం గుడే మా ఇల్లు అండి. ఇంకా మా ఊరు కోసం మేము దేనికైనా రెడీ అండి. మా గ్రామాన్ని 2004లో ఎస్జెడ్లో తీసుకున్నాక నుంచి మా ఊరికి ఏ గవర్నమెంట్ వచ్చినా తరలిస్తామని చెప్పి మాయమాట చెప్పి ఓట్లు వేయించుకున్నారు తప్ప మాకు ఎవరో న్యాయం చేయలేదు. మా ఒకటే కోరి మా గ్రామాన్ని తరలించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ముఖ్యంగా మా ఊర్లో బడుగు బలహీన వర్గాలు ఎక్కువ ఉన్నారు. వాళ్ళకి ఇలా ఇల్లు కట్టుకుందామంటే చాలా నరకయాతన పడుతున్నారు. వరుస వస్తే పడిపోతుంది, మళ్ళీ తెల్లవారు నీరు తోడుకునే పరిస్థితిలో ఉన్నారు. ఒకటే కోరికండి మీడియా మీదలో మేము వినిపించుకుంటున్నాం. గవర్నమెంట్ కూడా మా దృష్టిలో పెట్టుకొని మా సమస్య త్వరగా తీరుస్తారని విన్నపంగా కోరుకుంటున్నాను. అలాగే 2014లో అప్పుడు గవర్నమెంట్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇంపోసిస్ ఇల్లుకి వచ్చినప్పుడు మా గ్రామానికి 42 కోట్లు ప్రకటించారు. తర్వాత మళ్ళీ అది అలా ఉండిపోయింది. మళ్ళీ లాస్ట్ టైం కూడా మన వైసీపీ గవర్నమెంట్ కన్నబాబు గారి టైంలో కూడా మా సర్పంచ్ గారు కూడా ఉన్నప్పుడు ఊరు తెల్లిస్తామని చెప్పారు. ఆ గవర్నమెంట్ కళ్యాణం చేసింది. ఇప్పుడు గవర్నమెంట్ ఉండి కూడా ఇన్ని రోజులు పెట్టి 2 నెలలు పెట్టి ధర్నా చేస్తాను సరే ఊరి గురించి ఒక సమస్య కూడా చెప్పలేదు. ఇప్పుడు మేము ఒకటే కోరుతున్నాం, కలెక్టర్ గారు, జడ్డమ్మ గారు, కంపెనీ యాజమాని వచ్చి మా ఊరికి ఏం చేస్తారో పెద్దలందరి సమక్షంలో మా ఊర్లో గ్రామ సభ పెట్టాలని కోరుకుంటున్నాం. ఇదైతే ఇది ఒక దుర్మార్గమైన చర్య అండి. ఇది నిజంగానా ఇటువంటి చర్య ఎక్కడా లేదు. ఇవాళ మన గ్రామంలో 11,700 పంచాయతీలు ఉంటే మా దుప్తూరు గ్రామాన్ని చాలా అద్దానంగా చూస్తున్నారు. ఇక్కడ గవర్నమెంట్ కానీ ఇక్కడ అధికారులు కానీ సారీ మీరు మా కళ్ళుతో మీరు చూడండి సార్. మా ఎందుకని ఇక్కడ వచ్చి కూర్చున్నాము. ఇది ఒక్క సమస్య కాదు సార్, నాయకులందరి సమస్య కాదండి. ఇది గ్రామ ప్రజల సమస్య.